బ్యాక్ టు న్యూస్. వ్యాట్ పోర్టుకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమరశంఖం పూరించింది. ఈ సందర్భంగా నర్సారావుపేట ఆర్డీఓ కార్యాలయం వేదిక అక్కడ ఆ పార్టీ నాయకుడు అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. జరిగిన తర్వాత ఉప ఎన్నికలు జరిగితే ఒక్క చోట కూడా తెలుగుదేశం పార్టీకి డిపాజిట్లు రాలేదు అంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో తెలుగుదేశం ఉందో ఒక్కసారి అర్థం చేసుకోమని మనం చేస్తున్నా. ఇవాళ మీ అందరికీ తెలుసు 16 మంది కాంగ్రెస్ శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసి నిలబడ్డారు. అలాగే పీఆర్పీకి చెందినటువంటి శోభా నాగిరెడ్డి గారు కూడా తమ పదవిని వదులుకోవడానికి సిద్ధపడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తే, అయ్యా మేము ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశాం, మీ ప్రభుత్వం తరఫున గెలిచినటువంటి వ్యక్తులు మమ్మల్ని రద్దు చేయండి, మళ్ళా ఎన్నికలకు వెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడి గెలిచి వస్తామంటే, అమ్మో మేము రద్దు చేయం. ఎందుకు రద్దు చేయలేయా? రద్దు చేస్తే మీరందరూ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మీద గెలుస్తారు, మీరు గెలిస్తే మమ్మల్ని ఓడగొడతారు కాబట్టి మేము రద్దు చేయము, ఎన్నికలు పెట్టమనేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఇవాళ కాంగ్రెస్ తెలుగుదేశం వారు ఉన్నారంటే ఇంతకన్నా ధైర్యమైన పరిస్థితి ఏం కావాలని అడుగుతా ఉన్నా. ఒక్కటే మనం చేస్తున్నా, ఇవాళ నరసరావుపేటలో జరిగేటటువంటి బహిరంగ సభ కానివ్వండి, ధర్నా కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొంటున్నారంటే ఏమిటండి? ఇక్కడి నుంచి చూస్తుంటే కనబడడం లేదు, చివరి దాకా జనం గుట్టలు గుట్టలుగా వచ్చారంటే వైఎస్ రాజశేఖర రెడ్డి మీద ఉన్న ప్రేమ, అనురాగం, ఆత్మీయత సోనియా గాంధీ కాదు, చంద్రబాబు నాయుడు కాదు, ఎవరు కొనలేనంత అభిమానం, ఆత్మీయత ఉందని మనం చేస్తున్నా. ఈ సందర్భంలో కొన్ని రాజకీయ విషయాలు కూడా చెప్పాలి. తండ్రిని కోల్పోయి తండ్రి వల్ల మరణించే వారిని అందరినీ పలకరించాలని వీధి వీధి గడప గడప తిరుగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇవ్వాల్సింది పోయి వాళ్ళు ఏం చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి గారిని సిబిఐ ఎంక్వైరీ చేశారట. ఈ సిబిఐ ఎంక్వైరీలో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్టు చేస్తారట. నేను మనవి చేస్తున్నా, చంద్రబాబు నాయుడు నీతిమంతుడట, రోసయ్య గారు నీతిమంతుడట, సోనియా గాంధీ నీతిమంతురాలట, కిరణ్ కుమార్ రెడ్డి నీతిమంతుడట, బొత్స సత్యనారాయణ నీతిమంతుడట. తండ్రిని కోల్పోయి నిరంతరం ప్రజల్లో తిరుగుతున్న జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడట. ఆయన్ని అరెస్టు చేసి జైలుకు పంపుతారట. నేను మనవి చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేస్తే తెలుగుదేశం కాంగ్రెస్ ని కాటికి పంపుతారు ప్రజలని మనం చేస్తున్నా. ఏమిటి తెలుగుదేశం వారు, ఏమిటి కాంగ్రెస్ వారు మీ ధైర్యం అని అడుగుతా ఉన్నా. తండ్రి మరణిస్తే ఆ తండ్రి మరణించినటువంటి బిడ్డను ఆదుకోవలసినటువంటి కాంగ్రెస్ చెరసాలకు పంపుతారా? చెరసాలలు ఉరికొయ్యలు వెలుగును బంధించలేవు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు. అరెస్టులు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిలువరింప చేయలేరని మనవి చేస్తున్నా. నేను మనవి చేస్తున్నా, ఇవాళ ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీని కాదని, తెలుగుదేశాన్ని కాదని 200 సీట్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అదే జగన్మోహన్ రెడ్డి మీద ఈగ వాలితే 250 సీట్లతో అధికారంలోకి వస్తామని మనం చేస్తున్నా. మీ గుంటకాడ నక్కల్లాగా నీతి బాహ్యమైన పనులు, కుట్ర కుతంత్రాలతో జరిగేటటువంటి పనులన్నింటినీ ఎదుర్కోవడానికి సన్నద్ధమై ఉందని మనం చేస్తున్నా. ఎందుకంటే ఒక్కటి మీ అభిమానం, మీ ఆత్మీయత, మీ అనురాగం, మీ ప్రేమ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నంత వరకు ఏ శక్తి ఏమీ చేయలేదని మనం చేస్తున్నాం. ప్రధానంగా ఇది వ్యాట్కు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ధర్నా కార్యక్రమం అయినప్పటికీ అది విడిచి రాజకీయాలు కూడా కొద్దిగా మాట్లాడవలసినటువంటి తరుణం. పైగా నరసరావుపేట లాంటి పేరుగడ్డ మీదకు వచ్చి మాట్లాడడం సమంజసం కాదని మనం ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్నా చేస్తుందంటే ఇక్కడున్న నాయకులు కొంతమంది తెలుగుదేశం వారు కూడా ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఏమండి, ఆంజనేయుడు ముందు కుప్పి గంతులు ఎందుకండి అని అడుగుతాం.
కోసం కాదు. అటు సూర్యుడు ఇటు పొడిచినా, ఇటు సూర్యుడు అటు పొడిచినా, 6-3 100-6 అగ్రహారం పీడైనా అంతిమ విజయం వైఎస్ఆర్దే. జగన్మోహన్ రెడ్డి, సోనియా గాంధీ, చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి సర్వశక్తులు అనురాగం, ప్రేమ ఇలాగే నరసరావుపేటలో తెలుగు గడ్డ మీద ఉన్నటువంటి అందరూ కూడా కోవిడ్లో ఉన్నవారు, అమెరికాలో ఉన్నవారు, ఇంగ్లాండ్ లో ఉన్నవారు, తెలుగు భాష తెలుగు అందరూ కూడా తప్ప కూడా ప్రశ్న లేదు. తక్షణమే చివరిగా కోరుకునేది ఒకటే, తక్షణమే ఈ ప్రభుత్వం వస్త్ర వ్యాపారస్తుల మీద పెంచినటువంటి 5% వ్యాటుని బేషరతుగా ఎత్తివేయాలి. ఎత్తివేసేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్త్ర వ్యాపారులకు అండగా దండగా ఉంటుందని ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సవినయంగా మనవి చేసుకుంటూ మీ ప్రేమాభిమానాలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ ప్రేమాభిమానాలు ఎప్పుడూ జగన్ గారికి, వైఎస్ఆర్ కుటుంబానికి ఇలాగే ఉండాలని ఆశిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై పథకాల శ్రామికుడు, రైతన్నల బాంధవుడు, రాష్ట్ర ప్రజల దేవుడు, మనసున్న మహారాజు, చిరునవ్వుల రారాజు, మనసున్న మహారాజు, చిరునవ్వుల రారాజు, ఉదయిస్తాడు ప్రతిరోజు సూర్యుడుగా ఈ రాజు. అమరాహే అమరాహే దివంగత వైఎస్ఆర్, అభిమానుల గుండెల్లో కనిపించను మీ తేజస్సు. అమరాహే అమరాహే దివంగత వైఎస్ఆర్, అభిమానుల గుండెల్లో కనిపించను నీ తేజస్సు. అనావృష్టి కోరల్లో రాష్ట్రమంత మండుతూ ఉంటే, రాజాని వడుగెడితే వాన నేల తడిపింది, వాన నేల తడిపింది, వాన నేల తడిపింది. నీ ఏలు బడిలోనే అయ్యిండు రైతు రాజు, నీ ఏలు బడిలోనే అయ్యిండు రైతు రాజు. అందుకనే మొక్కుతము చేతులెత్తి ప్రతిరోజు, అమరాహే అమరాహే దివంగత వైఎస్ఆర్, అభిమానుల కళ్ళల్లో కనిపించెను నీ తేజస్సు. అమరాహే అమరాహే దివంగత వైఎస్ఆర్, అభిమానుల కళ్ళల్లో కనిపించెను నీ తేజస్సు. దండగన్న వ్యవసాయాన్ని పండుగగా మార్చిన నీవు, పల్లె పల్లె పొలముల్లో పసిడి పంట చేసితివి, పసిడి పంట చేసితివి, పసిడి పంట చేసితివి. కుంగిపోయిన రైతులను వెన్ను తట్టి లేపితివి, కుంగిపోయిన రైతులను వెన్ను బట్టి లేపితివి. కోట్ల కొలది గుండెల్లో కొలువై నిలసితివి. అమరాహే అమరాహే దివంగత వైఎస్ఆర్, అభిమానుల కళ్ళల్లో కనిపించెను నీ తేజస్సు. అమరాహే అమరాహే దివంగత వైఎస్ఆర్, అభిమానుల కళ్ళల్లో కనిపించెను నీ తేజస్సు. గిట్టుబాటు ధర లేక రైతు బతుకు చితికుంటే, ఫలితపు ధర ప్రకటించి చిరునవ్వులు పూయించితివి, చిరునవ్వులు పూయించితివి, చిరునవ్వులు పూయించితివి. చరిష్మా గల నేత నీ మేలును మరిచేదెవ్వరు, చరిష్మా గల నేత నీ మేలును మరిచేదెవ్వరు. చరిత్రలో నీలాగా చనిపోయినా బతికేదెందరు. అమరాహే అమరాహే దివంగత వైఎస్ఆర్, అభిమానుల కళ్ళల్లో కనిపించెను నీ తేజస్సు. అమరాహే అమరాహే దివంగత వైఎస్ఆర్, అభిమానుల కళ్ళల్లో కనిపించెను నీ